హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మీరైతే చూడొచ్చు, ఐడి చేసాం, కాలేజ్కి వెళ్తున్నాం. ఇది నార్మల్ కైండ్ ఆఫ్ వీడియో అయితే కాదు. సో ఇవాళ మనమైతే డిఫరెంట్గా మా కాలేజ్లో ఇంకా దేవరా మూవీకి 3 to 4 days ఉంది టైం అయితే. సో దేవరా మూవీ హైప్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో మా కాలేజ్లో అయితే వెళ్ళి చెక్ చేద్దాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో మాట్లాడదాం, అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంది దేవరా మూవీ పైన. సో అవన్నీ చూద్దాం ఈరోజు అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్ లాస్ట్ దాకా అయితే. ఇంక కాలేజ్లో కలుద్దాం. గైస్, కాలేజ్కి అయితే వచ్చేసాము. ఈరోజు నేను ఒకడైతే షూట్ చేయట్లేదు, మనతో పాటు మన సాయి ముత్యం అయితే ఉన్నాడు. దీని తర్వాత మిమ్మేస్తారు, కంటిన్యూ చూడండి. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా. ఒక 6 years తర్వాత మన ఎన్టీఆర్ అన్న సోలో రిలీజ్ పడుతుంది. అంతే ఒక 4-5 daysలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. సో మనం ఏమనుకున్నాం మనకు తెలుసు. అంతే. సో పబ్లిక్ ఏమనుకుంటారు అనేది గ్రౌండ్ రియాలిటీ మనకు కావాలి. ఓకే, సో గ్రౌండ్ రియాలిటీ కోసం కదులుతాం ఇప్పుడు. ఓకే, లాస్ట్ దాకా చూడండి, మంచి స్టఫ్ అయితే వదులుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ అన్న సోలో రిలీజ్ వస్తుంది. ఇంకా 3-4 daysలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నువ్వు హైప్ ఎక్కించుకున్నావా? నా బీజిఎం సాంగ్స్ వేరే లెవెల్, దాంతోనే హైప్ ఎక్కింది. దాంతోనే హైప్. ఇంకా సినిమా కోసం వెయిటింగ్, అంతే పిచ్చగా. ఓకే, 2 trailers రిలీజ్ అయినాయి. ఒకటి ఫస్ట్ ట్రైలర్ వచ్చి మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. బోత్ ట్రైలర్స్లో నీకు ఏం నచ్చింది, ఇంకా నీకు ఏమనిపిస్తుంది సినిమా గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఎంట్రన్స్ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, ఫాదర్ క్యారెక్టర్ కాదు, మన ఫేస్ రివీల్ చేయాలి కదా, దానికి మన షార్క్ ఫైట్. ఓకే, బోట్లో ఫైర్ బ్యాక్గ్రౌండ్, అది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. యాంగ్జైటీ కనుక్కోవాలని. కొరటాల మూవీ కదా బ్రో ఇది, అంటే ప్రీవియస్గా ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా అవచ్చు అనుకుంటున్నారా కొరటాలకి? లేదు, ఆ మూవీలో ఖచ్చితంగా నాకు ప్రజెంట్గా చెప్పాలంటే ఆచార్య కూడా నాకు నచ్చింది. ఎందుకంటే కొరటాల సినిమాలో మెసేజ్ ఉంటుంది. సో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి కంపల్సరీ నాకు మెసేజ్ ఏంటంటే మీరు బాబు ఫ్యాన్ అయ్యారు. బాబు ఫ్యాన్ కాదు, విజయ్ దేవరకొండ. ఓకే బ్రో, ఒకవేళ పాజిటివ్ యునానిమస్ టాక్ వస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో ఈ మూవీకి? కంప్లీట్ పాజిటివ్ వస్తుంది. కంప్లీట్ మాక్సిమం పాజిటివ్ నేనైతే పిక్స్లో పెట్టుకున్నా. మాక్సిమం నెగిటివ్ టాక్ అయితే రాదు, ఎందుకంటే సాంగ్స్ బీజంకే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా సినిమా మీద ఇంకా పార్ట్ కూడా వస్తుంది కదా. సో అది కాకుండా రాజమౌళి తర్వాత వచ్చే మూవీస్ కి తర్వాత ఒక కర్స్ అంటారు కదా, ఒక్కవేళ హిట్ అయితే మాత్రం రికార్డ్ బ్రేక్ అయితే ఎన్టీఆర్ స్టార్ట్ చేసింది, ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడు. ఎన్టీఆర్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అదే బ్రో, ఇప్పుడు దేవరా మూవీ వస్తాం కదా, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మూవీ పైన? సూపర్ ఉంటున్నా మూవీ. సూపర్ అనిపిస్తుందా? అంటే ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్, ఐ మీన్ మనకి ట్రైలర్ చూసిన అర్థమవుతుంది డబుల్ యాక్షన్ ఉంటుంది అనేసి. బ్రదర్స్ గా ఉన్న మూవీస్ అయితే హిట్ అయినాయి ఎన్టీఆర్వి, అదుర్స్ కానీ ఫాదర్ అండ్ సన్ ఉన్న శక్తి కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఫ్లాప్స్ అయిపోయాయి కదా. ఆంధ్ర వాళ్ళు ఫేమస్ కదా. ఐ మీన్ సినిమా అయితే అంతగా ఆడలా కదా బ్రో. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, లేకపోతే పాజిటివ్గా ఏమన్నా? పాజిటివ్ కూడా మూవీ బాగుంటుంది, సాంగ్స్ కానీ ఎక్సలెంట్ కూడా. అదే కాకుండా రాజమౌళి తర్వాత మూవీ ఆ కర్స్ ఏమన్నా అట్లా ఏమన్నా అనిపిస్తుందా మీకు? లేదు, మూవీ బాగుంది, దేవరా బాగుంది, బంపర్. సెకండ్ ట్రైలర్ కూడా చూసారా? సెకండ్ ట్రైలర్ ఇంకా చూడలేదా? అంటే దేవరా మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దానికోసం వైబ్ చెక్ ఎలా ఉందా అనేసి. అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ట్రైలర్ కూడా చూడలేదు. సూపర్ బ్రో. సెకండ్ ట్రైలర్ కూడా బాగుంది. అంటే మీరు 2 ట్రైలర్ చూసినట్టున్నారు? 2 చూసాం. ఓకే, కాకపోతే మీరు ఎవరు ఫ్యాన్ బ్రో బేసిక్గా? నేను బేసిక్గా అయితే ప్రభాస్ ఫ్యాన్. ఓకే, ఇప్పుడు 6 years తర్వాత వస్తుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఎన్టీఆర్ బాగుంది, అంటే మాస్ హీరో. ఎన్టీఆర్కి మంచి హిట్ వస్తుందని. ఓకే, అంటే రాజమౌళి ఖర్చు అంటే ఏం లేదు, అలాంటి ఏం జరగదు అనిపిస్తుంది. అంటే జనరల్ గా రాజమౌళి బ్రేక్ చేస్తాడు. ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తాడు, ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడు. ఓకే బ్రో. ఓకే, అవును, ఎన్టీఆర్ తోనే స్టార్ట్ అయింది, ఎన్టీఆర్ తోనే బ్రేక్ చేస్తారంట. కలెక్షన్స్ అవును, మీ కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఈ మూవీ పాజిటివ్ టాక్ యునానిమస్ గా వస్తే? 500 దాకా అవచ్చు అంటారు. ఓకే బ్రో, నాకు ఫోన్ చేసి చెప్తా చూడు అప్పుడు. అంటే దేవరా మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దాని గురించి వీడియో చేస్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే చెప్పాలి బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మీరు మాట్లాడాలి. మేము కల్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్. నేను సెకండ్ ట్రైలర్ కూడా వచ్చింది, మీకు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి బ్రో? ఫస్ట్ ట్రైలర్ చూసాక సెకండ్ ట్రైలర్ 2 చూసాక? ఫస్ట్ ట్రైలర్ ఒకటి చూసా బ్రో. ఓకే, అది ర్యాంప్, ఎన్టీఆర్ సీన్ ర్యాంప్, నీళ్ళల్లో నుంచి వస్తాడు చూడు. అవునవును, అది హైలైట్ సీన్. షార్క్ సీన్, అది హైలైట్ సీన్. అంటే ఇప్పుడు బూతులు మాట్లాడచ్చా? మాట్లాడకూడదు.
మీరు మాట్లాడనే మేము కట్ చేసుకుంటాం. అంతే బ్రో, ఏం లేదు బ్రో, దేవరా అంతే. హీరో ఏడు అంతే. దేవరా మూవీ రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న 6 years ఆఫ్ సోలో రిలీజ్ అవుతుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఉంటుంది కదా, అంటే అంటే యాక్చువల్గా అందరూ చెప్తున్నారు కొరటాల శివ ఆచార్య ఒక ఫ్లాప్ అయిన తర్వాత ఇది కూడా అలాగే ఉంటుంది అనేసి. అన్నీ అలాగే అవ్వాలని లేదు. సాంగ్స్ అండ్ బీజిఎం ఎలా ఉంటుంది? సూపర్. మోస్ట్ ఎగ్జిట్ అనిపిస్తుంది 2 trailers రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఏది మోస్ట్ ఎగ్జిట్ కైండ్ ఆఫ్ VFX సాంగ్స్? థ్యాంక్ యూ. దేవరా ట్రైలర్ చూసారా బ్రో? నేను సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, ప్రీవియస్గా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించింది బ్రో? చూశాను బ్రో, కానీ ఫస్ట్ ట్రైలరే బాగా అనిపించింది బ్రో. ఎందుకంటే సెకండ్ ట్రైలర్ అయితే 2 minutes ఉంది. ఇంకా దాంట్లో ఫస్ట్ ట్రైలర్ అయితే దాంట్లో ఎలివేషన్స్ హీరో అంటే ఎక్కువ ఫస్ట్ ట్రైలర్లో వాళ్ళ నాలెడ్జ్ చూపించారు కాబట్టి ఆ ఎన్టీఆర్ని పెద్ద స్క్రీన్లో చూడాలని బాగా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఇంకా ఫస్ట్ ట్రైలర్లో మేము సెకండ్ ట్రైలర్లో పోలిస్తే ఫస్ట్ ట్రైలర్లో వాళ్ళ కొడుకు చాలా అంటే పిరికివన్లాగా చూపించారు. సెకండ్ ట్రైలర్లో అయితే అట్లా చూపించలేదు. ఫస్ట్ ట్రైలర్ని బట్టి మేము ఏమనుకున్నాం అంటే పిరికోడు ఉంటాడు అది ఇది అనుకున్నాము. సెకండ్ ట్రైలర్కి వచ్చినాక మొత్తం మారినాక ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు పోయి చూద్దామా అని ఇప్పుడు. కానీ మనకి ఫస్ట్ వీడియోలో ఏదైతే ఉందో VFX అంత బాగాలేదు అది ఇది అన్నారు బ్రో. సెకండ్ దానికి డెవలప్ అయింది. కానీ ట్రైలర్లో ఫస్ట్ బాగా చూపించకపోతేనే మంచిది బ్రో. తర్వాత బాగా చూపించారనుకో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచుకొని అక్కడ పోయినాక చూపించలేకపోతే డిసప్పాయింట్ అయ్యి నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది. అందుకని అట్లనే చూపించడం మీరు బ్రో. కొరటాల శివ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ బ్రో డైరెక్టర్ పైన? కొరటాల శివ గురించి చెప్పేదేముంది బ్రో, బాగానే తీస్తాడు, అన్ని డైరెక్షన్ అవన్నీ బాగా తీస్తాడు. నిన్న ప్రీలీజ్ ఈవెంట్ కూడా జరిగింటే బాగుండు. దాంతో ఏం మాట్లాడతారో అవి వినేవాళ్ళం, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళం. బ్యాడ్. కొరటాల మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ బ్రో? సడన్గా అడిగితే ఏం చెప్తారా? అది వినే విధానం కూడా వాడేనా తీసింది. ఉపయోగపరిచింది కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? వినయ్ విధేరా అయితే మన బోయపాటి అన్న సినిమా వచ్చినప్పుడు మళ్ళీ తీద్దాం. ఓకే యా బ్రో, ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీకి? ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుంది బ్రో. నేను ఎక్స్పెక్ట్ 180 కోట్లు ఫస్ట్ డే 180 కోట్ల పైన వస్తుంది పక్క. మొత్తం ఫుల్ రన్ బ్రో? మొత్తం ఫుల్ రన్ వాళ్ళు అంటే ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల పైన పోతుంది. 1000 కోట్లు పక్క అంటే 1000 కోట్ల అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు బ్రో. ఖచ్చితంగా 900, 800 మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. పాజిటివ్ టాక్ వస్తుంది. నెగిటివ్ టాక్ వస్తే ఇంకా 500, 600 ఇంకా ఎన్టీఆర్ పెద్ద హీరో. నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు 500 వస్తుంది అంటారు? పక్కా వస్తుంది, హిట్ అయితే అవుతుంది. ఓకే ఓకే బ్రో, ఏం లే, ఇప్పుడు మన దేవరా మూవీ ఒక 4-5 daysలో రిలీజ్ అయిపోతుంది. ఎన్టీఆర్ అన్న ఆఫ్టర్ 6 years తర్వాత సోలో రిలీజ్ ఎంతోమంది చాలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆచార్య తర్వాత కొరటాల శివకి చాలా నెగిటివిటీ వచ్చింది. దానివల్ల ఏమంటే ఇప్పుడు కూడా నెగిటివిటీ ఉందా, లేకపోతే కొరటాల శివ కంబ్యాక్ కొట్టగలుగుతాడా? వస్తుంది బ్రో, బాగానే హిట్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. చాలా మంది అయితే బాగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి దేవరా కంపల్సరీ 100% సక్సెస్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతారు సినిమా చూసాక. యాక్చువల్లీ నిన్నే ప్రీ రిలీజ్ నోవోటోలో పెట్టినప్పుడు చాలా మంది వచ్చేసి క్రౌడ్ కంట్రోల్ చేయక సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేశారు. అలాంటి హీరోకి ఓపెన్ గ్రౌండ్స్లో ఎందుకు పెట్టలేదు తెలిసి కూడా పెట్టట్లేదు, దాని గురించి మీ ఒపీనియన్? నాకు తెలిసి ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టారంటే ఇంకా అది కూడా ప్లేస్ సరిపోదు. ఇప్పుడు ఇది కంట్రోల్ చేయడానికే వాళ్ళకి అవ్వట్లేదు. ఇంకా ఓపెన్ ప్లేస్లో పెట్టారంటే ఇంకా అది వాళ్ళు ఇంక వదులుకోవాల్సింది ఆ స్థలాలని. ఆంధ్ర వాళ్ళ రిపీట్ అవుతుంది అంటారా? అవునవును, ఆంధ్ర వాళ్ళనే రిపీట్ అవుతుంది మళ్ళీ. ఓకే బ్రో, చాలామంది VFX సరిగ్గా లేదు అని అంటున్నారు. 2 trailers రిలీజ్ అయినాయి. ఏ ట్రైలర్ నచ్చింది మీకు? ఏమనిపించింది? ఇంకా ఏం ఎక్స్పెక్టేషన్స్ మీకు వచ్చాయి ట్రైలర్ చూసి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు, ట్రైలర్ మాత్రం భారీగా ఉంది బ్రో. భారీగా ఉంది. VFX అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేసుకోకుండా అంటే షార్క్ ఇలాంటివన్నీ అంటే ఎక్స్పెక్ట్ చేయనంతగా ఎవరు ఊహించినంతగా ఉంది. భారీగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ అవుతాం. వెళ్తారా ఫ్యాన్స్ షోకి? వెళ్తాం బ్రో. దేవరా మూవీ వస్తుంది కదా, సో దాని మీద మూవీసే చూడరా మీరు? అసలు మీరే చూడరా? మీకు ఎలా బ్రో ఇంకా టైం పాస్ ఏమంటారా? నేను రీల్స్ చూసుకుంటా ఉంటాను. రీల్స్లో మూవీస్ చేస్తారా? రీల్స్ అనే మూవీస్ చేస్తాను క్లిప్స్ లాగా? లేదు రీల్స్ అంటే
అంటే ఇప్పుడు హెల్పింగ్ వీడియోస్ అలా చేస్తాను. ఓకే ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మీరు నన్ను చూసింటారు ఎప్పుడన్నా ఇన్స్టాలో మిస్టర్ తరుణ్ ఫిష్. అదే బ్రో చూసా. నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ బ్రో. నేను ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను బ్రో. నమస్కారం మధ్య సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఆ. కదా, ఎక్స్పెక్టేషన్స్ అంటే అంటున్నారు ముందే. ఫస్ట్ ట్రైలర్ కొంచెం అంటే విఎఫ్ఎక్స్ పరంగా కానీ కొంచెం లైట్గా డిసప్పాయింట్ అయినాను. బట్ సెకండ్ ట్రైలర్లో వరల్డ్ బిల్డింగ్ కానీ అన్నీ బాగా చూపించారు. సో సెకండ్ ట్రైలర్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండింది. హైప్ కొంచెం పెరగడానికి కూడా సాంగ్స్ వల్ల బిల్డ్ అయిన హైప్ ట్రైలర్ వల్ల కొంచెం అంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ సెకండ్ ట్రైలర్లో దాన్ని లెవెల్ చేసి సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ రాజమౌళి తర్వాత వచ్చిన మూవీ కదా బ్రో. సో ఆ సెంటిమెంట్ కన్నా ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ ఎక్కువ నమ్ముతాం బ్రో. కాళ్ళు ఎత్తుకోవాలి. కల్ట్ ఫ్యాన్ చూపించా బ్రో. లైక్ ఏంటంటే మన ఎన్టీఆర్ అన్నతో పాటు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. జాన్వీ కపూర్ కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ వాళ్ళందరిలో ఎవరు నచ్చారు మన ఎన్టీఆర్ అన్న పక్కన పెడితే? అండ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ. ఎందుకంటే KGF 2లో ఎలివేషన్ సీన్స్ కానీ వాయిస్ మాడ్యులేషన్ కానీ ప్రకాష్ రాజ్ బాగా ఇచ్చారు. అలా ఆ టైప్లో ఎలివేషన్స్ పడితే మాత్రం అనిరుద్ మ్యూజిక్ ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జాన్వీ కపూర్ని ఎన్టీఆర్ అడ్మైర్ చేశారు. ఎన్టీఆర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఆయన అడ్మైర్ చేశారంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. జాన్వీ గురించి యాక్టింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే బ్రో. ఎంత కలెక్ట్ చేస్తున్నా అంటున్నాను? కలెక్షన్స్ అయితే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మూవీ. డే వన్ అయితే యునానిమస్ స్టాక్ వస్తే నియర్లీ 1000 వెళ్ళొచ్చు. మీరైతే మార్జిన్ హైగానే సెట్ చేసుకున్నారు. దేవరా ట్రైలర్ చూసారా? చూసాను బ్రో. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? దేవరా ఆల్మోస్ట్ 6 years తర్వాత వస్తారు ఏంటి అన్న సోలో రిలీజ్గా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది బ్రో మూవీ. ఓకే అవి బాగుంది. ఓకే. విఎఫ్ఎక్స్ BGM అన్ని సెట్ అయిందా మీకు? వైబ్ అన్నీ బాగుంది బ్రో. ఫస్ట్ డే రిలీజ్కి వెళ్తున్నాం. ఓకే. కొరటాల శివ మీద బ్రో ఎక్స్పెక్టేషన్స్? ఓకే బ్రో బాగుంది, ఇబ్బంది ఏం లేదు. బాగా తీస్తాడు. ఓన్లీ ఆచార్య బ్రహ్మోత్సవం ఒక 2 బ్రహ్మోత్సవం కొరటాలు కాదు కదా బ్రో. ప్రాపర్ యునానిమస్ స్టాక్ పాజిటివ్ టాక్ వస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కలెక్షన్స్? యాక్షన్స్ అంటే ఒక 700 కోట్లు. 700 కోట్లు. యా బ్రో. దేవరా ట్రైలర్స్ చూసారా? నేను సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. లేదు బ్రో, ఫస్ట్ ట్రైలర్ చూసారా? దాన్ని బేస్డ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత? అందరూ డబుల్ యాక్షన్ అంటున్నారు. మేబీ నేను అనుకుంటున్నాను డబుల్ యాక్షన్ ఉంటుందని. ఓకే. నువ్వు డబుల్ యాక్షన్ అన్నావు కాబట్టి అంటే ఎన్టీఆర్ అనేది డబుల్ యాక్షన్లు వచ్చినాయి. అదుర్స్ వచ్చింది, ఆంధ్ర వాళ్ళ శక్తి వచ్చింది. అదుర్స్ బ్రదర్స్ ఉంటే హిట్ అయినాయి. శక్తి వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అంత ఆల్లే ఫ్లాప్ అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏమనుకున్నావు డబుల్ యాక్షన్ గురించి? మళ్ళీ ఫాదర్ సన్ రిలేషన్ అంటున్నారు. ఫాదర్ సన్ అనుకుంటున్నారు. ఒకవేళ అయితే మరి మరి ఇంకో శక్తి మళ్ళీ కొంతమంది ఏమన్నా మళ్ళీ బ్రదర్స్ అంటున్నారు. అది ఏం చెప్పలేము కదా, మూవీ చూసిన తర్వాతే చెప్పగలం. మూవీ చూసి డిసైడ్ చేస్తామంటావు? ఓకే. ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరూ హైలో ఉన్నాయి. ఓకే. అనిరుద్ధ్ BGM సాంగ్స్ ఎలా? అనిరుద్ధ్ గురించి చెప్పాల్సింది భయ. సో తోప్ భయ అనిరుద్ధ్. ట్రయల్లో కుమ్మ అవతల వేసాడంట. రెడ్ సీ BGM అయితే ఎక్కించారు. ఓకే. మళ్ళీ కొరటాల మీద బ్రో ప్రీవియస్ గా ఆయన మూవీ ఫ్లాప్ అయింది కదా, సో ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారా లేకపోతే? ఎన్టీఆర్ మూవీ బ్రో. ఓకే. ఇంటర్ మూవీ మినిమం ఉన్నా లాగేస్తారంట ఎన్టీఆర్ మాస్ కార్డ్. ఎంత కలెక్ట్ చేసుకుంటున్నావు కలెక్షన్స్? నేను చెప్పలేను భయ. అంటే ఫుల్ యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తాయి అనుకో. యునానిమస్ 500 1000 కష్టమే అంటారా? ఫుల్ పాజిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ ఫుల్ అంటే అయితే 1000 వచ్చేస్తుంది బ్రో. ఓకే. 1000 జస్ట్ అంటే రౌండ్ ఫిగర్ చెప్తాను. ఓకే. మినిమం అన్నా చెప్తాను. అదేనారా? దేవరా ట్రైలర్స్ చూసారా? చూసా. సో వాట్ డు యు లైక్? ట్రైలర్లో ఏం నచ్చిందంటారా? ఇప్పుడు లాగే ఎన్టీఆర్ యాక్టింగ్. ఓకే. ఇక్కడ పీక్స్, ఎన్టీఆర్ యాక్టింగ్ పీక్స్. ఇంకా ఎన్టీఆర్ డాన్స్. ఓకే. కాలేజ్లో అయితే దేవరా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనేసి 3 to 4 days మూవీ రిలీజ్ అవుతుంది కదా, దానికోసం వీడియో అయితే చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవుతాను అది కాదు బ్రో, మనకి ఎన్టీఆర్ మీద చాలా నెగిటివ్ వస్తుంది కదా, ఏమంటారు? ఏ నెగిటివ్? ఏ వాళ్ళు మా మీద ఓకే. ఏగ వాళ్ళదు చెప్పండి, మీ నెగిటివ్ షేడ్ చెప్పండి. నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళది అంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు. అది కాదు బ్రో, ఎన్టీఆర్ అన్నమాట మూవీ ఫ్లాప్ అయిపోద్ది, అది ఇది ఆచార్య కంపేర్ చేస్తాను కదా, దానికి మీ ఒపీనియన్? ఆచార్య ఏం లేదు, తగ్గొడుతున్నాం. కాల్ వేసుకొచ్చా, ఎగరేస్తాం అంతే అంటావా? ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? ఆ కైండ్ ఆఫ్ VFX ఏమైనా అప్గ్రేడ్ అని అనుకుంటున్నారా? ఫస్ట్ ట్రైలర్ చాలా కంప్లైంట్ వచ్చాయి కదా VFX.
అలా ఏం అనిపించలేదు. సెకండ్ ట్రైలర్ ఇంకా బాగుంది. మీకు ఫస్ట్ ట్రైలర్ అంటే ఓకేనా, ఏం ప్రాబ్లం అయితే బీజిఎం తగ్గింది. అది సెకండ్ ట్రైలర్ ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ డ్రమ్స్ ఇంప్రూవ్ అయింది. ఒకవేళ ఈ మూవీ యునానిమస్ స్టార్ట్ వస్తే మీరు ఎంత ఫస్ట్ డే 100 కొడుతుంది. లాంగ్ రన్ కంప్లీట్ మేబీ హిట్ పడితే 750 రావచ్చు. మీకు ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇంకేదైనా బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించిందా ఏమన్నా? అడిగి ఇచ్చి పడేసాడు. ఎన్టీఆర్ మూవీ కాకుండా ఇంకేమన్నా? కొట్టాల శివ కూడా మామూలు తెలిసిందే కదా అక్క, గట్టిగా ప్లాన్ చేసింది. అంటే ప్రీవియస్గా ఆచార్య వచ్చింది కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అలా ఏం ఉండదు, గట్టిగా ప్లాన్ చేసిండు, ఇంకేముంటుంది. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ సోలో రిలీజ్ కదా, సో మీరు దేనికోసం వెయిట్ చేస్తాను? మీ ఫాదర్ సన్ ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకవేళ ఇన్నాను పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఎంత కరెక్ట్ చేస్తారు? 86 అంటే దేవరా మూవీ రిలీజ్ అవుతాం కదా బ్రో, ఆ కైండ్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేసి వీడియో చేస్తున్నాం దానికోసం. గ్రౌండ్ లెవెల్ అంటే స్టూడెంట్స్లో కానీ ఇట్లా ఇంకా 3-4 daysలో ఉంది కదా రిలీజు, సో ఆ వైబ్ చెక్ ఎలా ఉంది అనేసి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంటే చూసారు కదా, కొంచెం రికార్డ్ చేయలే మామూలు. అదే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంటే చూసారు కదా. అంటే ఒక ఏరియాలో 3000 క్రౌడ్ గల ఏరియాలో 20,000 వచ్చింది. అవును, దాన్ని బట్టి కాలేజీలో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక మాస్ హీరోకి బయట ఓపెన్గా పెట్టాల్సింది, ఎక్కువ మంది ఆల్రెడీ వస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు ఎందుకు చిన్న ప్లేస్లో పెట్టరు, అది ఇంకా క్యాన్సిల్ అవుతుంది. నేను సెకండ్ ట్రైలర్ చూసారు బ్రో, ఎట్లా అనిపించింది ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్ డిఫరెన్స్? ఫస్ట్ ట్రైలర్లో చాలా మంది కంప్లైంట్ చేశారు కదా, VFX బాగాలేదు అది ఇది అనేసి. సెకండ్ ట్రైలర్లో మీరు ఎట్లా అనిపించింది VFX? సెకండ్ ట్రైలర్లో ఇంకా ఎక్కువ చూపించారు కైండ్ ఆఫ్. ఎన్టీఆర్ అంటే అర్థం చేసుకోవాలి బ్రో, మామూలుగానే ఆల్మోస్ట్ 6 years తర్వాత వస్తుంది మూవీ కూడా, సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది హైగా. మరో కాలేజ్ కూడా బంద్ చేస్తే బాగుంటుంది. వెళ్తున్నారా మరి ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫ్యాన్ షోనా? మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? ఎన్టీఆర్ఏనా? ఓకే. మీరు అందరు TFI బాగుండాలండి బ్రో. దేవరా ట్రైలర్స్ చూసారా? చూసినాం బ్రో. ఎట్లా అనిపించింది చూసాక? బాగా హైప్ వచ్చింది. లెట్స్ సీ, మామూలుగా లేదు సాంగ్. మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? బేసిక్గా నేను రామ్ పోతినేని ఫ్యాన్. రామ్ పోతినేని, ఓకే. ఆల్మోస్ట్ 6 years 7 years తర్వాత వస్తుంది కదా మూవీ, సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? బాగా హైప్ అయితే ఉంది ఆ మూవీ మీద. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. చుట్టమల్లే ఆ సాంగ్ ఇంకా బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ కూడా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తగా ఫ్రెష్గా. ఆ కైండ్ ఆఫ్ రాజమౌళి ఖర్చు ఉంటుంది కదా బ్రో, అంటే రాజమౌళి తర్వాత వచ్చిన మూవీస్ ఫ్లాప్ అవుతాను, సో దాని మీద మీ ఒపీనియన్? లేదు ఎన్టీఆర్ బాగా హైప్ ఉంది. ఈ ఇయర్ బాగుంది, బాగా పక్కా హిట్ అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ వస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో కలెక్షన్స్? 1000 పక్కా హిట్ కొడతాడు, పక్కా హిట్ కొడతాడు. అయితే బ్రో ట్రైలర్స్ చూసారా దేవరావి? చూసాను బ్రో. మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్స్ చూసాక? ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి మేజర్ డిఫరెన్సెస్ మీరే అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్ అయితే బెటర్గా ఉంది ఫస్ట్ దానికి పోల్చుకుంటే. ఫస్ట్ దాంట్లో VFX తక్కువ ఉంది, సెకండ్ దాంట్లో అంటే గ్రాఫిక్స్ అవన్నీ బాగా అనిపించింది. మెయిన్ షార్క్ ఎపిసోడ్ నాకు బాగా అనిపించింది. సెకండరీ వచ్చి ఆ సీన్స్ కొన్ని బాగా అనిపించాయి, డైలాగ్స్ కానీ. ఏ కైండ్ ఆఫ్ సీన్స్? హీరోయిన్తో ఉండేవా? హీరోయిన్తో ఉండేది అంత లేవు, ఫస్ట్ దాంట్లోనే లేవు, సెకండ్ దాంట్లోనే లేవు హీరోయిన్తో. అంటే విలనిజం యాక్షన్ సీన్స్ ఇలాంటివి నాకు బాగా అనిపించాయి. అంటే సముద్రంలో వాళ్ళు ఉన్నారు కదా, అవి నాకు బాగా అనిపించింది. ఓకే, సాంగ్స్ BGMs ఎలా అనిపించాయి? సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. అంటే అన్నీ అప్డేట్ చేశారనమాట సెకండ్ హాఫ్ BGMs. బట్ ఎంత చూసుకున్నా అనిరుద్ధ్ అన్ని కాపీ అని అనిపిస్తుంది BGMs. రీసెంట్గా చూసుకుంటే వెట్టి అని టీజర్ వచ్చింది కదా, సో ఇదే BGM దాంట్లో కూడా వాడాడు అనిపించింది. అదే బయటకు చాలా మంది అంటున్నారు పబ్లిక్, అది దూకే ధైర్యం జాగ్రత్త, అదే సేమ్ లిరిక్ అదే వచ్చింది అక్కడ కూడా. అది కొరటాల మీద మీ ఎక్స్పెక్టేషన్స్ బ్రో? అంటే ప్రీవియస్గా వచ్చిన మూవీ అంత మంచిగా అయితే ఆడలేదు కదా, సో దాని తర్వాత ఏమైనా కంబ్యాక్ ఏమైనా గట్టిగా ఇస్తాడన్నా, లేకపోతే రాజమౌళి కర్స్ వల్ల సిమిలర్గా ఫ్లాప్ అయిపోద్ది అనుకుంటారా? కర్స్ అనేది మనం చెప్పలేం కానీ, అంటే ముందు నుంచి ఆ కర్స్ అనేది ఉంది. బట్ ఈ కొరటాల శివ అనేది మాత్రం దీన్ని బ్రేక్ చేస్తాడు అనిపిస్తూ ఉంది. ప్రీవియస్గా ఆచార్య కూడా అట్లే చెప్పినట్టున్నాడు.
చూద్దాం. అంటే ఎన్టీఆర్ మీద అయితే హోప్స్ ఉన్నాయి మేజర్లీ. మొన్న చూసుకుని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మన పనిలో మనం చేసుకుంటే ఇబ్బంది లేదు, పక్కనోడి పనిలో వేలు పెట్టి గెలకూడదు. అది ఇంటర్నెట్ ఏమన్నారు ఇంక ఎందుకు చెప్పేది అర్థమైంది కదా అందరికీ. పాదగట్టం పూర్ బాయ్స్ అంటారా? అంతే. ఓకే, మీకు మళ్ళీ విఎఫ్ఎక్స్ మీరు వాళ్ళు పెట్టిన బడ్జెట్కి మీకు ఓకే అనిపించింది, అప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? ఇంకా బెటర్గా తీసుకున్నచ్చు అనుకుంటున్నారు? లేదు, విఎఫ్ఎక్స్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది. మరీ హెవీగా పెట్టినా అది తీసుకోలేమన్నమాట. సినిమా తగ్గట్టు చూడాలా. మొన్న వీడియో కూడా చూసాం కదా, సముద్రం సెట్టే వేసారనమాట. సో బాగా చేస్తారనిపిస్తుంది నాకు ఎందుకు. అండ్ ఇంకొకటి బ్రో, మనకి ఎన్టీఆర్ది డబుల్ యాక్షన్స్ ఏదైతే బ్రదర్స్గా చేసింది అయితే వర్కౌట్ అయిందో, లైక్ అదర్స్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్. అదే ఫాదర్ అండ్ సన్ చేసింది అయితే శక్తి కానీ ఆంధ్ర వాళ్ళ ఇవైతే అంత మంచిగా అయితే ఆడలేదు. సో దాని మీద మీ ఒపీనియన్, ఒకవేళ ఇది మళ్ళీ ఫాదర్ అండ్ సన్నే చేస్తే సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందంటారా? డబల్ యాక్షన్ అనేది అంటే ఇప్పటి వరకు అన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి కదా, సో దీంతో హిట్ కొడతాడేమో చూడాలి. లేదు డబుల్ యాక్షన్ ఇది ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం డబుల్ యాక్షన్ అనేది అతనికి సెట్ కాదని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇంకా అంటే దీనికి మించి ఇంకెవరు చేయలేరు డబుల్ యాక్షన్. త్రిబుల్ యాక్షన్ అంటే జైలు అవకాశం చూసాము, సో ఇది కూడా త్రిబుల్ యాక్షన్ అనే రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజమో మనము చెప్పలేము, చూద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఓకే, యునానిమస్ టాక్ వచ్చి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 1000 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. 1000 crores అనేది అవ్వదు. అయితే 500 to 700 బ్రో మీరు ఎన్టీఆర్ హేటరా? అలా ఏం లేదు, మనం టీఎఫ్ఏ ఫ్యాన్. ఓకే బ్రో, మీకు ఇంకా ట్రైలర్లో ఎన్టీఆర్ అని కాకుండా ఇంకా మీకు ఏ క్యారెక్టర్, ఐ మీన్ ఎవరి క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది బ్రో? సాయి అలీఫ్ ఖాన్. సాయి అలీఫ్ ఖాన్, సరే సైఫ్ అలీ ఖాన్. ఓకే, సాయి అలీఫ్ ఖాన్ ఏంద్రా? ఓకే, సాయిబాబా లాగా సాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. యా, అది గైస్ వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో అయితే మాత్రము ఈ మూవీకి ఎస్పెషల్లీ ప్రమోషన్స్ చేయకుండా కూడా ఈ కైండ్ ఆఫ్ టైంకి రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆడియన్స్ వెళ్ళిపోయేలా ఉన్నారు. మనం నిన్న హైదరాబాద్ నో హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాము. అసలు జనాలు చూసి సెక్యూరిటీ కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. అంటే ఏ లెవెల్లో క్రేజ్ ఉందో చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి 6 years తర్వాత సోలో రిలీజ్ పడుతుంది. అదే కదా, సో హై ఎక్స్పెక్టేషన్స్ తో జనాలు ఉన్నారు. బట్ మనం గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకున్నాం. ఓకే, మనం కంక్లూడ్ ఏం చేయాలంటే ఇంకా బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నాయి. పబ్లిక్ కొంత హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. అసలు ఆ ట్రైలర్ కొంతమందికి విఎఫ్ఎక్స్ బాగాలేదన్నారు. ఓకే, మనం అన్ని విన్నాము. ఓకే బ్రో, నీకేమనిపించింది గ్రౌండ్ రియాలిటీ? ఎస్పెషల్లీ చాలా మంది చూసి నేను ట్రైలర్లో ఎన్టీఆర్ అనే పేరు ఉంటే చాలా సినిమాకి వెళ్ళిపోయేలా ఉంది. వాళ్ళు ఇప్పుడు చాలా మంది విఎఫ్ఎక్స్ బాగాలేదు, మ్యూజిక్ కాపీ ఉంది, అది ఇది అంటున్నారు. కానీ ప్రతి మంది మూవీకి ఎందుకు వెళ్ళాలన్నా కాంప్రమైజ్ ఇండియా చెప్తున్నారు. అంటే సినిమా బాగుంటుందా, ఆచార్య ఎఫెక్ట్, రాజమౌళి తర్వాత వచ్చే మూవీ ఇవన్నీ చూసుకోకుండా ఎన్టీఆర్ అనే పేరు నేను మూవీకి వెళ్ళిపోతాను. ఆ టైం ఆఫ్ ఉన్నారు వాళ్ళు. సో అది కలెక్షన్ విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఎన్టీఆర్ అనే పేరుంటే ఎప్పుడు వెళ్ళాలి అని చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా మంది 1000 crores ఎక్స్పెక్ట్ చేస్తారు యునానిమస్ టాక్ అంటారు, పాజిటివ్ రెస్పాన్స్. బట్ కొంతమంది ఇలా విఎఫ్ఎక్స్ బాగాలేదు, కొన్ని సాంగ్స్ బీజిఎం కాపీ కొట్టారంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 500 to 700, 800 crores రేంజ్ లో కలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఐ థింక్ ఏంటంటే నాకు తెలిసి ఎందుకో 1000 crores అయితే కలెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే అండ్ కొరటాల శివ ఆల్సో ఆచార్య అనే ఒక పెద్ద గుణపం తర్వాత నా నుంచి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే కష్టం ఈ సినిమా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి సౌత్ ఇండియా వరకు అయితే ప్రాబ్లం ఎన్టీఆర్కి. ఎందుకంటే ఉన్న టాప్ 2-3 హీరోస్లో ఎన్టీఆర్ షోగా ఉంటుంది. ఇంకా ఏపీ తెలంగాణ అయితే అసలు మాట్లాడటం లేదు. ఫస్ట్ డే రికార్డ్స్ అయితే ఇంకా 2 క్లాస్ అయినా కూడా ఆచార్యం అనట్లేదు. కానీ ఇక్కడ మెయిన్ ఏమొస్తుంది అంటే దానికోసమే ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 ఇంటర్వ్యూస్ అయితే ఐ మీన్ నార్త్ ఇండియాలో చేశారు. సో ఆ రేంజ్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా అక్కడైతే ఇంక్రీజ్ చేశారు ఓన్లీ ఎన్టీఆర్ వల్లే. సో అక్కడ ఎక్కువ మనకి ఈ త్రిబుల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫేమ్ అయితే వచ్చింది ఎన్టీఆర్కి అక్కడ కూడా. సో మేబీ ఈ మూవీ ఎంత ప్రూవ్ చేసుకుంటారంటే చూడాలి. అక్కడ కూడా ప్రాపర్గా పడిందంటే మాత్రం మీరు డిఫరెంట్ 1000 crores అయితే పడతాం. ప్రూవింగ్ అంటే మనం ఎన్టీఆర్ అనే యాక్టింగ్ అయితే మనం ఏమి డిఫైన్ చేయలేదు. ఎందుకంటే యాక్టింగ్లో తోపు అన్న, అసలు యాక్టింగ్ గురించి అన్న దగ్గర మాట్లాడకూడదు. బట్ కొరటాల శివ డైరెక్షన్ ప్రతి ఒక్కరు ఇప్పుడు డింగ్ చేసి కొరటాల శివ. ఎందుకంటే ఆచార్య తర్వాత బ్రహ్మోత్సవం అంటారు. ఇప్పుడు కొరటాల శివ ఏ మూవీ తీశారంటే బ్రహ్మోత్సవం తీశారు అంటారు. బ్రహ్మోత్సవం ఎక్కడ తీశారు? సో కొంతమంది ఉన్నారు. బట్ కొరటాల శివ అయితే ఆచార్య తర్వాత చాలా మంచి ఏమంటారు డెడికేషన్తో నిద్ర లేనట్టు నిద్ర మానుకొని సినిమా తీస్తున్నట్టు నేను ప్రూవ్ చేసుకోవాలనేది.
ఒక లెవెల్లో తీస్తున్నాడు. కాకపోతే దీనికి ఆశ్చర్య మరి లింక్ చేయలేము, కానీ ఓన్లీ పాయింట్ ఏంటంటే కొట్టాల శివ తీసే మూవీస్ అన్ని ద సేవియర్ గాడ్ మాదిరి ఎవరో ఒకరు ఉండాలి, రావాలి, సేవ్ చేయాలి. ఆశ్చర్యంగా తీసుకుంటే చిరంజీవి రావాలి, బాధ కట్టి పూర్తి సేవ్ చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్టీఆర్ రావాలి, ఎన్టీఆర్ కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఆ కైండ్ ఆఫ్ మళ్ళా ఆశ్చర్య వైబ్స్ కొద్దిగా మరి అట్లా అవ్వదు అనుకుంటాం, కానీ అయితే కలిపి డిఫరెంట్ అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ అదే సేవియర్ కాన్సెప్ట్ అయితే. స్టోరీ విషయం మీరేమనుకుంటున్నారు? స్టోరీ అయితే ఐ మీన్ నిన్న సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత మేబీ థర్డ్ ఎన్టీఆర్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకైతే అది అనిపించడం లేదు. బట్ డబుల్ యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు డబుల్ యాక్షన్ కూడా లేదేమో అనిపించింది. ఎందుకంటే మన 2 ట్రైలర్స్ కంపేర్ చేస్తే వరా అనేసి ఒక క్యారెక్టర్ ఉంది, దేవరా అనేసి ఒక క్యారెక్టర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఇంకొకరు ఉన్నారు. దేవరాతో సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ దేవరాతో ఉన్నప్పుడు సేమ్ ఆ లుక్స్ కానీ ఏమంటారు ఆ గ్లోయింగ్ స్కిన్ కానీ అలాగే ఉంది. సేమ్ వరాతో ఉన్నప్పుడు కూడా ఆ లుక్స్ సేమ్ ఒకే ఏజ్ లో ఉన్నట్టుంది. దాన్ని బట్టి నాకు ఎందుకు 2 క్యారెక్టర్స్ లేదు, సింగిల్ క్యారెక్టర్స్ ఏమో. ఎందుకంటే దేవరాకి వరాకి మనకి ట్రైలర్ చూసి పెద్ద డిఫరెన్స్ లేదు, ఏజ్ డిఫరెన్స్ కొద్దిగా బ్రదర్స్ ఆ కైండ్ లాగా ఉన్నారు. కాకపోతే మనకి ట్రైలర్ 1 లో చూపించిన కత్తిలో ఏదైతే వర్షన్ లో ఉంటాడో అది కొద్దిగా ఓల్డ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అదే చాలా మంది అంటున్నారు ఓల్డ్ క్యారెక్టర్, మేబీ థర్డ్ క్యారెక్టర్ ఏమో ఉండొచ్చేమో అనేసి. బట్ మన స్టోరీ అయితే ట్రైలర్ చూసి గ్లిమ్స్ చూసి అయితే మనం మాట్లాడుకోకూడదు. బట్ సమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. బట్ కంప్లీట్ గా డిఫైన్ చేయలేము. మన యూట్యూబ్ గురించే మాట్లాడితే కొంతమంది ప్రవక్త కంటెంట్ చేస్తుంటారు. ఒక చిన్న గ్లిమ్స్ చేసి సినిమా చెప్పేసి స్టోరీ చెప్పేసి దానికి ఒక మల్టీవర్స్ యాడ్ చేసి, సో మరి అంత రోత్ అయితే చేయకూడదు. యాక్చువల్లీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది మాట్లాడలేదు కదా. నువ్వు ఒక ట్రైలర్ చూసి ఒక క్లిప్ చూసి ఎలా మాట్లాడతారో జనాలు అర్థం కాదు. సో అది ఈరోజు అయితే కంప్లీట్గా కాలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంతా న్యూట్రల్ ఆడియన్స్లోనే మాట్లాడాము. మేబీ ఎక్కువ ఫ్యాన్స్ అయితే మాట్లాడాలి, కానీ న్యూట్రల్ ఆడియన్స్లో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది అనేసి అయితే చూసాము. మరి ట్విట్టర్లో చూపించిన నెగిటివిటీ అయితే లేదు, బయట కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే అది కంప్లీట్గా డిఫరెంట్లా ఉంది, ఇది కంప్లీట్ డిఫరెంట్లా ఉంది. సో అది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇంకా డైరెక్ట్ ఇంకా థియేటర్లో అయితే కలుగుతాం, మూవీ బ్లాగ్ అయితే. అంతవరకు చూస్తున్నాను గైస్ మన ఛానల్ అయితే. సీ యు గైస్ నెక్స్ట్ మంత్.